డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోకపోతే ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇంపార్టెంట్ పని ఒకటి చేయాలమ్మా. సాధ్యమైనంత వరకు అందరూ కలర్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. తీసుకుంటే వాళ్ళకి మరి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆల్రెడీ మరి అడ్మిట్ కార్డ్స్ వీళ్ళకి మాత్రమే వచ్చినాయి. అడ్మిట్ కార్డ్స్ ఎవరికి వచ్చినాయి? మనకి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసినాయి. మరి ఆల్రెడీ 29వ తారీఖు వచ్చేసింది. మరి ఈ రోజు నుంచి చేయాల్సిన పనులు కొన్ని ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు చాలామంది కూడా. ఐ హోప్ ఎవ్రీబడి డౌన్లోడెడ్ ద అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని, మరి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డ్ ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ కూడా మరి చెప్పడం జరిగింది. మీ యొక్క ఫోటో ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే ఉంది, బార్ కోడ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కామన్గా ఉంటాయమ్మా, ఇబ్బంది ఏమీ లేదు స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ మీరు ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఎగ్జామ్ సెంటర్. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఈరోజు ఎగ్జామ్ పెట్టుకుని ఆల్రెడీ కూడా రాంగ్ డైరెక్షన్లో వెళతారు. మరి సపోజు మీరు 2వ తారీఖు ఎగ్జామ్ అయింది, 2, 4 అడ్మిట్ కార్డ్స్ మాత్రమే వచ్చేసినాయి. అడ్మిట్ కార్డ్స్ని ఇంకో రోజు, ఇప్పుడు 2వ తారీఖు ఎగ్జామ్ అనుకో, వాడు 4వ తారీఖు వెళ్తాడు, 4 కూడా 2ని వెళ్తాడు. ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. టయానికి మనకి ఎగ్జామినేషన్ 2 షిఫ్టుల్లో జరిగిద్ది. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక ఎగ్జామ్ జరిగిద్ది ఒక షిఫ్టు. తర్వాత 6 గంటల నుంచి 3 గంటల వరకు ఒక ఎగ్జామ్ జరిగిద్ది. 9 గంటల నుంచి 12 గంటలు వెళ్ళే వాళ్ళు 8 గంటలకల్లా హాల్ లోపలికి వెళ్ళాలా. వీళ్ళు 2 గంటల లోపలికల్లా హాల్ లోపలికి అయితే వెళ్ళాలి. అక్కడ ఈ మధ్య ఇవి కూడా ఉన్నాయి, అది దీంతో బయోమెట్రిక్ విధానం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైంకి వెళ్ళండి. ఇవి చూసుకోండి ఒకసారి, ఎగ్జామ్ సెంటర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. ఎగ్జామ్ సెంటరు కరెక్ట్గా ఉందా లేదా, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎగ్జామ్ కోడ్కి వెళ్ళాలి. ఎగ్జామ్ కోడ్ కరెక్ట్గా ఒక్కరోజు ముందెళ్ళి చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఆ రోజు వెళ్ళి చూసుకోవాలని హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వైజాగ్ స్టూడెంట్స్, అదేవిధంగా నెల్లూరు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ట్రాఫిక్, విజయవాడలో ట్రాఫిక్ ఉంటుంది, హైదరాబాద్లో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ముందుగానే వెళ్ళి చూసుకోండి. ఆ రోజు వెళ్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలమ్మ. వీడియోలో మెయిన్ ఏంటంటే మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఏ విధంగా చేయాలి. సెల్ఫ్ డిక్లరేషన్ సో అండ్ సో, మరి నా పేరు రెసిడెంట్ ఆఫ్ నేను హైదరాబాద్ వాసిన, విజయవాడ వాసిన అని మీరు రెసిడెంట్ ఆఫ్ మీ యొక్క అడ్రస్సు ఇక్కడ పెట్టాలి. ఆల్రెడీ ఇక్కడ వస్తుందట్టుకుంటా చూసుకోండి. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలి, క్యాండిడేట్ ఫోటో ఒకటి అంటించాలి కంపల్సరీగా. ఒకటి మీ దగ్గర 2 ఫొటోస్ ఉండాలమ్మ, గుర్తుపెట్టుకోండి. ఫొటోస్ లేకపోతే ఈ వీడియో ఇంకా ఆల్రెడీ మనకి ఇంకా 2-3 రోజులు టైం ఉంది కాబట్టి ఫొటోస్ వెళ్ళి దిగండి. ఆల్రెడీ మీ దగ్గర ఉండుంటాయి. ఒక ఫోటో ఏడంటించండి, ఒక ఫోటో ఏడంటించాలి. రెండో ఫోటోని తీసుకువెళ్ళి మరి 2వ ఫోటో మీ జేబులో పెట్టుకోండి. అది మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో వాళ్ళ అటెండెన్స్ కోసం ఉపయోగించాలమ్మ. 2 ఫొటోస్ అయితే కంపల్సరీ, ఒకటి ఇక్కడ, ఒకటి ఎగ్జామ్ హాల్లో మీకు అక్కడ ఇన్విజిలేటర్కి ఇస్తే వాళ్ళు పెడతారు. తర్వాత మరి ఎడమ చేతి వేలు ముద్ర అయితే ఇక్కడ వేయాలి. తర్వాత ఇన్విజిలేటర్ సమక్షంలో ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటి దగ్గర చేయొచ్చు, దయచేసి ఇంటి దగ్గర ఎవరు కూడా సిగ్నేచర్ ఓకే. ఫిల్ చేసిన కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఎంటీగా ఉంది కదా, నేను ఫిల్ చేసిన ఫామ్ చూపిస్తాను, ఏ విధంగా ఫిల్ చేశారో ఒకసారి చూద్దాం. ఇది ఆల్రెడీ స్టూడెంట్స్ మోడల్ అమ్మ, లాస్ట్ ఇయర్ ఫిల్ చేసింది. మరి ఇక్కడ సెల్ఫ్ రెసిడెంట్ ఆఫ్ ఇది ఉంది కదా స్టూడెంట్స్, ఇక్కడ రెసిడెంట్ ఆఫ్ సో అండ్ సో, రెసిడెంట్ ఆఫ్ మీ యొక్క పేరు ఇక్కడ రాసి రెసిడెంట్ ఆఫ్ వైజాగ్ మీ అడ్రస్, ఇంటి అడ్రస్, మరి హౌస్ అడ్రస్, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ ఇట్లా అన్నీ రాసుకున్న తర్వాత మీరేం చేస్తారు, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ ఫోటో అంటించారు. ఫోటో అంటే మీరు అమ్మాయిది కానీ మేల్ కానీ ఫీమేల్ కానీ ఇక్కడ ఫోటో అంటించాలి. ప్రాక్టికల్ చూపిస్తున్నాం, కొంతమంది స్టూడెంట్స్కి అర్థం కావటంలా. ఇక్కడ వేలు ముద్ర వేయాలి. చిన్నప్పుడు చదువుకాని వాళ్ళు మన పెద్దలు వేసేవాళ్ళు కదా వేలు ముద్ర ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేలు ముద్ర వేయండి అంటారు. అట్లాగే మీరు కూడా వేలు ముద్ర వేయాలి. తర్వాత ఇక్కడ ఇన్విజిలేటర్ సమక్షంలో
ఇన్విజిలేటర్ సమక్షంలో మీ యొక్క సంతకాన్ని చేయాలి. ఇన్విజిలేటర్ సమక్షంలోనే మాత్రమే ఈ సంతకం చేయాలమ్మా. ఇవి చేయకపోతే ఈ 3 1 2 3 ఈ 3 చేయకపోతే మీకు ఎగ్జామినేషను రాయనివ్వరు ఎట్టి పరిస్థితులు. మరి సాధ్యమైనంత వరకు ప్రతి స్టూడెంట్కి ఉండాలి, లేకపోతే మీరు ఎగ్జామ్ రాయరమ్మా. ఎలా ఫిల్ చేయాలి సరే, దీన్ని సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఫిల్ చేయాలి. ఇది ఇన్స్ట్రక్షన్స్ మనము తీరిగ్గా మరి ఆల్రెడీ కూడా నెక్స్ట్ మనము మరి ఎగ్జామినేషన్కి ఏ విధంగా వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అనేది కూడా ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే మీరు రెడీ చేసుకోండి, మీరు ప్రింట్అవుట్ తీసుకోండి ఇమ్మీడియట్గా. నెంబర్ 1 మీరు చేయాల్సింది ప్రింట్అవుట్, రెండోది ఈ యొక్క ఫొటోస్ మీరు అంటించుకోవాలి. ఇది స్టూడెంట్స్ మరి అప్డేట్ అయితే స్టూడెంట్స్కి ఇవ్వాలనుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది స్టూడెంట్స్ ఈ విధంగా మరి మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఎవరైనా ఆల్రెడీ కొన్ని రోజుల్లో మీరు అందరూ ఐఐటీల్లో నెక్స్ట్ ఈ రోజుకల్లా ప్రతి ఒక్కళ్ళు ఐఐటీలో ఒక సెమిస్టర్ ఎగ్జామినేషన్ అయిపోయి ఉంటుంది. ఐఐటీలో కానీ ఎన్ఐటీలో, IIITలో, GFTలో. అలాగా మీరు మంచి ఐఐటీలో చేరాలంటే, మంచి ఎన్ఐటీలో చేరాలంటే మన మెంటర్షిప్ 2500 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. JEE ప్లస్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక సెమిస్టర్ కూడా అయిపోయింది కొంతమంది స్టూడెంట్స్కి. నెక్స్ట్ సెమిస్టర్ కూడా జాయిన్ అయిపోయారు. తర్వాత మనకు 3000 రూపీస్, ఎంసెట్ అయితే 4000, ఎంసెట్ JEE కలిపి ఓన్లీ ఎఫ్సెట్ అయితే 2000 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది. ఇది మన వాట్సాప్ నంబర్, ఎనీ టైం మీరు కాల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మన QR కోడ్ ఇది మీరు ఎటువంటి పరిస్థితులు చిన్న చిన్న తప్పుల గురించి అవాయిడ్ చేయాలంటే మీరు మెంటర్షిప్ తీసుకోవాలి. ఏదో ఒక మెంటర్షిప్ ఎవరో ఒకళ్ళు దగ్గర తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఫలానా చోట నా దగ్గరే తీసుకోవాలనే రూల్ ఏమీ లేదు. మీకు ఎవరు కన్వీనియంట్ ఉంటే, ఎవరు మరి మీకు అందుబాటులో ఉంటే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంతమంది మెంటర్స్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని మోసం చేశారు. అలా మోసపోకండి మీరు కూడా. వాళ్ళు నా దగ్గరికి వచ్చి మరి చివరిగా నేను ఫ్రీగా వాళ్ళకి సర్వీస్ చేయడం జరిగింది. అక్కడ మనీ కట్టేశారు, సరే అక్కడ మనీ కట్టండి, మరి మీకు అనవసరంగా మరి టైం వేస్ట్ అవుతుంది. మరి మళ్ళీ వాళ్ళకి ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంటి పరిస్థితులు మీకు మంచి మెంటర్ని అయితే ఎన్నుకోండి. మీరు ఇప్పుడే మంచి మెంటర్ని, అందుబాటులో ఉండే మెంటర్షిప్ని తీసుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.